క్రీస్తు యేసు ఘనమైన శుభప్రదమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. మనం ధ్యానం చేసినటువంటి అంశము, ఎవడును వాటిని అపహరింపలేడు, ఎన్నటికీ నశింపవు. ఎందుకు నశింపవు, ఎందుకు అపహరింపలేరు? దేవుని యొక్క హస్తాల్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు భద్రతనిస్తా ఉన్నాడు. దేవుడు తన నమ్మినటువంటి వారికి నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. నిత్య జీవం అంటే నిత్యము జీవించడం, ముగింపు లేనిది శాశ్వతమైనటువంటి జీవితం. ఎవరైతే ప్రభు యొక్క మాటలను విశ్వసించి వారి యొక్క పాపములను విడిచిపెట్టి క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరణ పొందుతారో, రక్షణ మార్గములు ఎంతమంది అయితే నడుస్తారో అటువంటి వారందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను. కనుక నిజముగా పశ్చాత్తాపడి నిజముగా పాపక్షమాపణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవమైనటువంటి మార్గంలో ఉన్నారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు తన పరిశుద్ధుల కొరకు ఇచ్చినటువంటి రక్షణ అనేది ఇది శాశ్వతమైనది. ఈ రక్షణను ఎవరు కూడా తీసివేయలేరు. ఈ రక్షణను ఎవరు కూడా దొంగిలించలేరు, అపహరింపలేరు. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ సెక్యూర్. దేవుడి యొక్క హస్తములో రక్షణ పొందిన వారు సేఫ్గా సెక్యూర్గా ఉంటున్నారు. ఎందుకు అపవాది రక్షణ పొందిన వారిని అపహరింపలేడు అంటే గనక రక్షణ అనేది విలువైనది. వారు క్రీస్తు యొక్క నామములో ఉన్నారు గనుక, క్రీస్తులో ఉన్నారు గనుక, క్రీస్తు రక్తములో కొనబడిన వారు కనుక వారు సేఫ్గా ఉంటారు. ఎందుకు దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ విలువైనది అంటే తన పరిశుద్ధులకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఇది నిత్యత్వమైనది కనుక అవి ఎన్నటికీ నశింపు కావు. దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గములో, ఈ నిత్య జీవ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలి. కనుక ఇది మన జీవితాలకు ఎంతో భరోసా కలిగించేది, ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఎవరు కూడా ఆయన చేతుల్లో నుండి అపహరింపలేడు. సాతాను సైతము దేవుని యొక్క బిడ్డలను బయటికి లాగలేడు, ఇడ్చుకు వెళ్ళలేడు, రక్షణను దొంగిలించలేడు. కనుక గొప్ప శుభవార్త, సంతోషకరమైన వార్త ఏంటంటే మనం దేవుని యొక్క హస్తాల్లో భద్రపరచబడి ఉన్నాం. సర్వశక్తుడైనటువంటి రక్షకుని దేవుని యొక్క హస్తాల్లో మనం సేఫ్గా ఉన్నాం. కనుక శరీర సంబంధమైనటువంటి భయాలన్నీ కూడా విడిచిపెట్టేసి ప్రభు మార్గంలో నడవాలని, రక్షణ లేనటువంటి వారు రక్షణ మార్గంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి శాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభునామంలో తెలియచేస్తూ దేవుడి మాట మనకులో దీవించను గాక. ఆమెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. అదే కాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా నాయన, నీ సహాయం కొరకు వేచినటువంటి బిడలను కరుణించండి నాయన. నీవు నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నావు. ఆ నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నట్లుగా కృపనివ్వండి. రక్షణ లేని వారు రక్షణలోనికి వచ్చినట్లుగా అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ దినమంతా కూడా ఎలాంటి భయాలు లేకుండా నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఆయన కృపా సమాధానాలు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.